హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు నేను సన్నజాజుల చెట్టు తెలుసా మీకు? ఎంత ఎత్తుకైనా సరే అలా అల్లిపోతూనే ఉంటుంది. ఈ చిన్న ఇల్లు ఎవరిదో తెలుసా? మా అమ్మ వాళ్ళది. ఇల్లు ఎంత చిన్నది పెద్దది అని కాదు, ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే మ్యాటర్. చిన్న ఇంట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, పెద్ద ఇంట్లో మాత్రం ఎక్కువ మంది ఉండాలి, తక్కువ మంది ఉండకూడదు. చిన్న ఇంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఇకపోతే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సన్నజాజుల చెట్టులో కాయలు కాస్తాయి తెలుసు కదా. పూలు ఉన్నాయి కదా, పూలు పూసేసిన తర్వాత కాయ కాస్తుందన్నమాట. ఆ కాయని గిల్లేసామంటే తర్వాత మళ్ళీ చక్కగా ఈగురొచ్చి పూలు పూస్తాయి అన్నమాట. పూలు పూయలేదని నేను ఫస్ట్లో కూడా నాకు తెలియదు. మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ప్రతి ఇంటికి సన్నజాజుల చెట్టు లేని ఇల్లు లేదనమాట. మా బండారుపల్లిలో అయితే మా అమ్మ వాళ్ళ ఊరి కాడ మా పిన్నమ్మోళ్ళకి ఉంది, పెద్దమ్మోళ్ళకి ఉంది, మా అమ్మోళ్ళకి ఉంది. ఈ చెట్టు నేనే నాటింది, పైకి కూడా అల్లిచ్చింది నేనే. ఇకపోతే ఎవరికో కొంతమందికి ఉంది, ఎక్కువ లేదనమాట. పూలు వచ్చి నిన్న కొయ్యలే మా వదిన. పూలు కోసుకుంటూ మొగ్గలు కోసేస్తూ ఇంకా ఇవి ఉన్నాయి కదా కాయలు, వాటిని గిల్లేస్తానమాట. తనకి తెలియలేదు, ఒక్కొక్కసారి గిల్లుతుంది తను, ఒక్కొక్కసారి గిల్లదు. ఎక్కువగా కాయ కాసేసినాయి, అందువల్లే పూలు తక్కువ అయిపోయినాయి. అందువల్ల ఇదిగోండి ఈ విధంగా కాయ కాస్తుందనమాట. పువ్వులన్నీ పూసేసిన తర్వాత ఆ కొమ్మలో అయితే వాటిని అక్కడికి తుంచేసినామంటే చక్కగా మళ్ళీ ఎగురు వస్తుంది. పూలు బాగా పూయాలంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, వాటిని అయితే చెట్లకు పోసినామంటే చాలా చక్కగా పూలు పూస్తాయి అన్నమాట. నీళ్ళైతే ఎప్పుడు పోస్తూనే ఉండాలి. ఇంకా ఇవి సీడ్స్, విత్తనాలు ఉన్నాయి చూడండి, పండు కాయ కాస్తాయి అన్నమాట. ఇవి కాదు, ఇంకా పెద్దవి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవన్నమాట సన్నజాజుల కాయలు. ఇవి పండు అనమాట. ఇంకా బ్లాక్గా అయిపోతాయి పండు అయితే. ఇదిగోండి పూర్తిగా పండు అయిన తర్వాత ఈ విధంగా అవుతాయి. విత్తనాలతో ఈ విధంగా విత్తనాలు వేస్తే వచ్చేది చాలా తక్కువ. ఇప్పుడు చెట్టు కింద వేర్లు వచ్చి చిన్న చిన్న చెట్లు పిలకలు వస్తాయన్నమాట. వాటితో నాటినామంటే ఏరుతో కూడా పెరిగి చెట్టు నాటినామంటే రోజు నీళ్ళు పోసినామంటే చాలా చక్కగా ఎగిరిచ్చేసి ఎంత దూరం కావాలంటే అంత దూరం అల్లుతుంది. ఎంత బాగా పూలు పూస్తాయంటే, ఒక చెట్టు అనేది మన ఇంటి దగ్గర ఉంటే అవసరానికి కావాలన్నప్పుడు బయటకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన ఇంటి దగ్గరే మన ఇంట్లోనే పూలు ఉంటే అన్నిటికీ మంచిది కదా, ఏమంటారు? నాకైతే చాలా ఇష్టం, స్మెల్ భలే వస్తాయన్నమాట. మీకు ఇష్టమైన సన్నజాజుల చెట్టు, సన్నజాజుల పూలు అంటే ఇష్టమేనా? మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలుసుంటే కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ మీరే. నేను చూడండి ఎన్ని కాయలు గిల్లేస్తున్నాను. మా మా వదిన అయితే ఎందుకు పిన్ని అంతా గిల్లేస్తున్నావు అన్నది. నీకు తెలియదులే, ఊరికే వే అన్న, ఏమంటారు?